నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలనలో రిపోర్ట్ను ప్రజలకు వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశామని బీజేపీ పార్లమెంట్ రాజమండ్రి ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ కోటా కృష్ణ భగవాన్ తెలిపారు. గురువారం కబేలా సెంటర్ వద్ద 41, 42, 43, 45 డివిజన్ల బీజేపీ మండల అధ్యక్షులు పగడాల కృష్ణ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలనలో జరిగిన అభివృద్ధిపై ప్రజలకు అద్భుతమైన సంక్షేమ పథకాలు వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని తెలిపారు. 2047 నాటికి ఈ దేశం పరిపూర్ణమైన శక్తివంతమైన సమాజంలో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంగా తీసుకురావాలనే ఆలోచన నరేంద్ర మోడీ వికసిత్ భారత్ అనే ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగానే మిగిలిపోకుండా భారత్ అభివృద్ధికి చెందిన దేశంగా ఇవాళ 4వ స్థానం. ప్రపంచ ఆర్థిక అక్షరాలు కూడా కారణం. ప్రజల్లో చైతన్యవంతం తీసుకొచ్చి శక్తివంతమైన నిర్మాణం చేయడమే మోడీ యొక్క లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్నర్ సమావేశంలో జిల్లా సెక్రటరీ రమాదేవి, జిల్లా మైనార్టీ మోర్చా నాయకులు దుర్బేసుల హుసేన్, 41, 42, 43, 45 డివిజన్ల బీజేపీ మండల జనరల్ సెక్రటరీ గోళ్ల మురళీ వెంకట విశ్వేశ్వరరావు, బెన్నాబత్తుల సోమేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వెంకటేష్, సెక్రటరీ తెల్లాకుల చంద్రమౌళి, బీజేపీ నాయకులు పిల్లా శ్రీను, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బాలన్ తదితరులు పాల్గొని ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికోసమే మనం డిఫెన్స్ లో ప్రపంచంలోనే ప్రస్తుతానికి 3వ స్థానంలో ఉన్నాము. దాంతో కూడా మనం సొంతగా ఇప్పుడు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మనం మామూలుగా ఇంపోర్ట్స్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఈ 5 ఏళ్లలో మనం కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసాం. మనం ఏవైతే F-16 ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మనం రష్యాకి ఇవ్వడం కానివ్వండి, చిన్న చిన్న దేశాలకు మనం కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తాం. మన డిఫెన్స్ సంబంధించి 2047 నాటికి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా ఓటును హక్కును వినియోగించి ఇతరులను వారి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించి మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను నిలబెడతాను. ప్రజా ఆస్తుల పరిరక్షణను మరియు పరిశుభ్రత నా నైతిక బాధ్యతగా గుర్తించి స్వచ్ఛమైన, సుందరమైన, సుసంపన్నమైన, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడానికి సహకారం అందిస్తాను. కుల, మత, భాష, లింగ నుంచి జాతీయ సమైక్యత, సమగ్రత, సౌభ్రాతత్వాన్ని పెంపొందిస్తాను. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు ఘనమైన వారసత్వాన్ని గౌరవిస్తాను. మహిళల గౌరవ మర్యాదలను పెంచుతూ వారి సాధికారతను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంటాను. నమస్కారం. నా పేరు కోట శ్రీకృష్ణ భగవాను, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జిని. ఈరోజు మోడీ గారి 11 సంవత్సరాలైన సందర్భంగా పాలనలో ప్రోగ్రెస్ రిపోర్టుని ప్రజలకు అందించడానికి మేము వచ్చిన్నాము. మనకి 1947 నాటికి 2047 నాటికి ఈ దేశము పరిపూర్ణమైన శక్తివంతమైన సమాజంలో ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి తీసుకువెళ్ళే వికసిత భారతాన్ని తీసుకురావాలనేది మోడీ గారి ఆలోచన. దాని దిశగా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది ప్రజలకు వివరించడానికి వచ్చాం. మనకు తెలుసు, గత 70 సంవత్సరాలుగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోకుండా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఇవాళ 4వ స్థానం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి అందుకుంది. ఇంకొద్ది కాలంలో 3వ స్థానానికి అందుకోబోతున్నాము. దీని అందరికీ కూడా కారణము ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆర్థికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మాణం చేయడం ద్వారా మోడీ గారు ఒక ఉన్నతమైన స్థితి తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా మనందరికీ తెలిసిన విషయం, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ మనకి చెప్పున్నాయి. భారతదేశంలో 25,000 కోట్ల మందిని ఇవాళ బీపీఎల్ నుంచి పైకి తీసుకొచ్చిన
విషయము భారతదేశం ఒకటే ఇంత ఫాస్ట్గా ఇంత గ్రోత్ దేశం కూడా తీసుకురాలేకపోయింది. అదేవిధంగా మనందరికీ తెలుసు మోడీ గారు వచ్చినప్పటి నుంచి మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా మేడ్ బై ఇండియా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లతో పాటు స్టార్టప్స్ని ఏ విధంగా అయితే డెవలప్ చేయాలనుకునే చూసినట్టయితే ఈవేళ ప్రపంచం మొత్తం ఈ స్టార్టప్స్ 49% భారతదేశం నుంచి ఈవేళ ఉత్పన్నమవుతున్నాయి. ఈ విధంగా ప్రపంచంలో అన్ని రంగాల్లో కూడా ఈవేళ ఇంతకు ముందు వరకు మన భారతదేశంలో అన్నీ కూడా దిగుమతులు చేసుకునే పరిస్థితి నుంచి ఈవేళ అనేక ఈవెన్ ఆర్మ్స్ కూడా మనము ఎగుమతి చేసే పరిస్థితికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని మనం ఆలోచించినట్టయితే వికసిత భారత్ కోసం ఇది ఒక భారతీయ జనతా పార్టీ, ఒక నరేంద్ర మోడీ కాదు, భారతీయ పౌరులందరూ సమిష్టిగా తీసుకొస్తున్న ఒక మంచి పరిస్థితి. కాబట్టి దీన్ని ఇదే విధంగా ప్రజలందరూ కూడా గౌరవించాలి, సహకారం ఇవ్వాలని చెప్పి ప్రజలను అర్థించడానికి గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. విజయవంతంగా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. అందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉరిమిననగర్ మండలం ఏదైతే 41, 42, 43, 45 డివిజన్ల మండలం ఉరిమిననగర్ మండలంలో జరుగుతున్న కబేలా సెంటర్లో నరేంద్ర మోడీ గారి 11 ఏళ్ల పాలన సుపరిపాలనకు సంబంధించి వికసిత భారత్ సంకల్ప సభ పార్టీ నిర్ణయించినట్టుగా వీధికి వెళ్ళి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ భారతదేశం మొత్తం ఏవైతే నరేంద్ర మోడీ గారు అందించిన ఫలాలు 2014 నుంచి 11 ఏళ్లలో ఏవైతే ప్రజలకు అందుతున్నాయి, అలాగే మనం దేశం ఏ స్థితిలో ఉంది, ఈరోజు 11 ఏళ్లలో మనం ఏ స్థానం నుంచి ఏ స్థానానికి వెళ్ళామనే విషయాల మీద ప్రతి ఒక్కరికి తెలియాలి. అలాగే రేపటి నుంచి ఇంటింటికి వెళ్ళే ప్రోగ్రాం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయబోతున్నాము. ప్రస్తుతం స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ 2 రోజులు ముగుస్తుంది. ఆదివారం నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 11 ఏళ్లలో ఏం చేశాం, దానివల్ల ఎంత లబ్ధి పొందింది, దేశం ఆర్థిక పరిస్థితి ఈరోజు ఎలా ఉంది అని ప్రతి ఒక్కరికి తెలియడమే ఈ వికసిత భారత్ సంకల్ప సభ ఉద్దేశం. అందరికీ నమస్కారం. ఇది అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. భారత్ మాతాకి. Like, subscribe and press the bell icon for new updates.